ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరాహార దీక్ష చేస్తారు కదా సోనం వాంగ్చుక్. వాడు ఒక దొంగ నా కొడుకు. సోనం వాంగ్చుక్ వాడు ఖచ్చితంగా ఆ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడు? ఇంతకుముందు ఎన్నిసార్లు జైల్లో పెట్టిండు అని. వాడు ఒక విద్యార్థుల గురించి నిలబడతాడు. దొంగ నా కొడుకు మన దేశాన్ని చైనాకు అమ్మడానికి వాడు ప్రయత్నం చేశాడు. జమ్మూ కాశ్మీర్లో లడాక్ ఉంటుంది, లడాక్ అదొక రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని చైనాలో కలపాలన్నట్టు వాడు అక్కడ తెలియని వాళ్ళకు తెలియజెప్తున్నా, మీకు చైనాలో కలపాలి, ఇది లడాక్ని, ఇండియాది కాదు అన్న దొంగ నా కొడుకు. వాడికి ఒక మీకు సపోర్ట్ ఇస్తారా? వాడు పోతే ఎంత ఉంటే ఎంత. ఖచ్చితంగా ఇప్పుడు 20 తారీఖు నాడు 20 తారీఖు నాడు మళ్ళీ ఇంకొక నిరాహార దీక్ష ఉంది వాళ్ళది, ఇంకొక దగ్గర ధర్నా ఉంది. ఏం చేస్తారా మీరు? 3 ఏం చేసిండు 12 ఏళ్ళలో? అది చెప్పుర్రా దొంగ నా కొడుకులారా. 12 సంవత్సరాలలో ఏం చేసిండు గది చెప్పకుండా. పేపర్ లీక్ అవుతుండే, పేపర్ లీక్ అయింది, కలర్స్ లీక్ అయింది, వైన్ తీసుకుపోయిండు, జైల్లో పెట్టిండ్రు. అది అయిపోయింది. దాన్ని మళ్ళీ పేపరు రాసిండ్రు, నీతి పేపర్ వాళ్ళందరూ రాసిండ్రు. విద్యార్థులు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు దొంగ నా కొడుకులు? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీడు అమర్దీప్ సింగ్, వీడు ఒకప్పుడు అమావతి పాటలో వీడు సలహాలు ఇచ్చేవాడు. ఇప్పుడు వీడు కాకరోజు పాటని వీడు పెట్టుకోండు. తర్వాత ఈ కాకరోజు పాటలు ఎక్కడ కూడా ఓటు సపోర్ట్ ఇస్తుండు. ఆడు అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ ఖాన్, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వీళ్ళకు సలహా ఇచ్చుకుంటా వీళ్ళు ఎక్కడి నుంచి మోడీని దించేయాలా, ఈ దేశంలో సర్వనాశనం చేయాలన్నది వీళ్ళ ప్లాన్. మోడీని తీసేయాలా, అమిత్ షాని దించేయాలా, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలా. ఈ దేశం మంచిగా ఉంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి కదా. ఓనికైనా కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక్కడు కూడా టెర్రరిస్ట్ ఇండియాకి రావాలంటే ఉచ్చ పడుతున్నది వాళ్ళకు. అందుకని మోడీ ఉండకూడదు, ఈ టెర్రరిస్ట్ మన దేశానికి రావాలా, మన దేశంలో అన్ని అల్ల కల్లోలను సృష్టించాలా, స్థిరత్వంగా ఉండకూడదు. వీళ్ళది ఈ వాంగ్చూ వీడేమో సోనం వాంగ్చూగా వీడేమో లడాఖ్ని తీసుకుపోయి చైనాలో కలుపుతాడు. వీడు ఒక టెర్రరిస్ట్, వీడు సపోర్ట్ చేసినవాడు. ఇదంతా తెలియకుండా వీళ్ళందరూ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకు ఏం కథ? వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళకి తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు అనుక. తెలియక కాదు, తెలిసే చేస్తున్నారు. ప్రతి ఒక్కడు తెలిసి చేస్తున్నారు. ఎందుకు? ఈ దేశం మీద వ్యతిరేకత, ఈ దేశం మంచిగా ఉండకూడదు, ఈ దేశం మంచిగా ఉండకూడదు, ఎదగకూడదు. అందుకనే ఈ నా కొడుకులందరూ కలిసి మోడీని దించేయాలా, అమిత్ షాని తీసేయాలా, మోడీని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. మోడీని చంపేదానికి ప్రయత్నం చేశారు. ఎన్నెన్నో కుట్రలు జరుగుతున్నాయి. ఎన్ని కుట్రలు జరిగినా కానీ ఈ మోడీ, అజిత్ దోవల్ వీళ్ళు ఉన్నారు కదరా, మన దేశాన్ని కాపాడుతూనే ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మన దేశాన్ని కాపాడుతున్నారు. అందుకని మన దేశం కరెక్ట్ ఉండకూడదు. ఆ పాకిస్తాన్లో చెప్పు చేతుల్లో ఉన్న పాకిస్తాన్ ఇంతకుముందు టెర్రరిస్టులు మంచిగా దర్జాగా అత్తగారింటికి వచ్చినట్టు వచ్చుకుంటా, ఇక్కడ బాంబులు వేసుకుంటా, ఇక్కడ మందిని చంపుకుంటా పోతే అది మంచిగా ఉండేది, వాళ్ళకు మంచిగా గమ్మత్తుగా ఉండేది. ఇప్పుడు ఒక్క టెర్రరిస్ట్ రావాలంటే వాళ్ళకు ఉచ్చ పడుతున్నది. వాళ్ళ దేశంలో వాళ్ళకే, పాకిస్తాన్లో అటే బాంబులు వేసుకుంటే అటే ఉంటున్నారు, ఇక్కడ రావాలంటే వాళ్ళకు ఉచ్చ పడుతున్నది. అందుకని ఇక్కడున్న నా కొడుకులకు వీళ్ళకు నచ్చతలేదుగా. ఇది సోనం వాంగ్చూ వాడైతే ఒక పెద్ద దొంగ నా కొడుకు. వాడు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తాడు, చైనాకు సపోర్ట్ చేస్తాడు. అసలు కుత్తనా కొడుకులకు మీరు సపోర్ట్ ఎందుకు చేస్తారు? అబ్బాయి సిగ్గుమానం ఉందా లేదా అసలు మీకు? వాళ్ళకు వాడు ఎవరికి సపోర్ట్ చేస్తుండు, వాడు వేస్తుంటాడు తెలుసుకొని మంచివానికి సపోర్ట్ చేయండి. మంచివానికి సపోర్ట్ చేస్తే ఏం కాదు. వాడు నిరాహార దీక్ష చేస్తుండు 18 రోజులైందా కనీసం. కానీ ఇంకొక 2 రోజులు, ఇప్పుడు 20 తారీఖు నాడు ఏదో చేస్తా అంటుండు. ఏం చేస్తాడో చూద్దాం. మోడీ ఏం చేస్తారా? 20 తారీఖు నాడు మోడీ రాకపోతే ఇది చేస్తాం, అది చేస్తాం, చచ్చిపోతే పీక్తే వాడు ఒక్కడు పోతే ఏమైనా పోతుందా? వాడు పోతే ఏమవుతుంది? దేశానికి పట్టిన కొద్దిగానే పీడ వదిలిపోతుంది కదా. వాడు చస్తే ఎంత, ఉంటే ఎంత, పోతే ఎంత. వాడు దేశానికి మంచి చేసిండు. వాడు ఏదైనా ఇది మంచి చేసిండు అంటే చూపించుడు. ఇగో నేను ఈ దేశం కోసం ఇది చేసిన, మన రాష్ట్రం కోసం ఇది చేసిన, ఈ దేశ ప్రజల కోసం ఇది చేసిన. ఒక్క మంచి పని అన్న చూపించండి వాడు చేసింది. వాడు చేసిన 10 పనులు చెడ్డ పనులు నేను చెప్తా. వాడు లడాఖ్ని తీసుకుపోయి చైనాలో కలపంటాడు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు రావాలి, ఇక్కడ అందరినీ చంపాలంటాడు, ఇక్కడ బాంబులు పెట్టాలా అంటాడు, అక్కడ బాంబులు పెట్టాలంటాడు. ఇస్తుంటే నా కొడుకు మీరందరూ సపోర్ట్ చేసాడు. చిగ్గు లేదురా ఉండా కొడుకులారా. మంచోళ్ళకి సపోర్ట్ చేయరు. మంచోడు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, దేశం కోసం ప్రజల కోసం పాటుపడ్డవాళ్ళకి, అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ అయినా కానీ
ఏ పార్టీలో అయినా సరే దేశం కోసం ప్రజల కోసం పాటుపడ్డాడు అనుకో అతనికి సపోర్ట్ చేయండి. అది మీకు కావాల్సింది. ఒక పిచ్చి నా కొడుకు దేశాన్ని వేరే దేశానికి తాకట్టు పెట్టిన నా కొడుకులకు మీరు సపోర్ట్ చేసేందుకు మీరు తెలుసుకొని చేయండి. సిగ్గు మనం లేని ముండా కొడుకులారా తెలుసుకోండి, ఫస్ట్ తెలుసుకొని చేయండి. ఇలా 18 తారీఖు కదా, ఇంకా 2 రోజుల్లో ఆడు ఏం బిక్తాడు చూద్దాం. బస్ 19 తారీఖు 20 తారీఖు నాడు ఏదో చేస్తా, 20 తారీఖు నాడు ఏమో చేస్తా అంటుండగా ఆడికి వానికి కనీసము ఇంత పండుగ ఎక్కడి నుంచి వస్తుంది మీకు తెలుసా? జార్జ్ సోరోస్ ఇస్తుండు, అమెరికా నుంచి జార్జ్ సోరోస్, సిఐఏ వాళ్ళు. వాడు అక్కడ జంతర్ మంతర్ దగ్గర దా, వాళ్ళకి ఏమేమి జరుగుతున్నాయి, ఏం కథ అవన్నీ తెలుసుకోండి. ఇంత పండుగ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు? అటు జార్జ్ సోరోస్, సిఐఏ, ఇటు అరవింద్ కేజ్రీవాల్, ఇటు అఖిలేష్ యాదవ్, మోడీ మీద కోపంతో, మన దేశం మీద కోపంతో వాళ్ళు ఇది చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చాడు, రాహుల్ గాంధీ సపోర్ట్ ఇచ్చాడు. ఈ రాహుల్ గాంధీ ఎప్పుడైనా దేశం కోసం ఏం చేసిండ్రా? ఒక్కరు చెప్పు, దేశం కోసం ఏం చేసిండు వాడు? వేరే లండన్ కోతాడు, దేశం గురించి చెడ్డగా మాట్లాడతాడు, చైనాతో లింకులు పెట్టుకుంటాడు. వాడన్నీ ఇట్లా పెట్టుకున్నోనికి ఈ సోనం వాంగ్చుక్ వీడు ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసినాడు, అపరిజిత్ ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసినాడు. ఇప్పుడు వాడు అపరిజిత్ ఏమో కాక్రోచ్ పార్టీ పెట్టుకున్నాడు. కాక్రోచ్ పార్టీ ఏంద్రా? ఎవరైనా కాక్రోచ్ చూస్తే బుద్ధింకని చూస్తే మనం ఏం చేస్తాం? చెప్పుతో కొట్టి చంపేస్తాం. అటువంటి వాడిని కాక్రోచ్ పార్టీ పెట్టుకున్నాని చెప్పుతో కొట్టగా వానికి సపోర్ట్ ఇచ్చుడు, వీటి సపోర్ట్ ఇచ్చుడు కాదు. అమెరికా నుంచి సపోర్ట్ వస్తుంది, అమెరికా నుంచి సపోర్ట్ వస్తుంది, డీప్ స్టేట్ నుంచి మనకు సపోర్ట్ వస్తుంది, జార్జ్ సోరోస్ నుంచి మనకు ఫండింగ్ వస్తుంది అని చెప్పమను. నిజంగా ఆయనకి పండుగ ఎక్కడ వస్తుందో, నేను ఈ పండుగ ఇక్కడ నుంచి తెచ్చుకుంటాను, దమ్ము ధైర్యం ఉన్నట్టు అలా అడుగు చెప్పమను. కానీ పండుగ ఎక్కడ నుంచి వస్తుందని చెప్పి దీక్ష చేయమను.